అందరికీ నమస్తే అండి. గ్రూప్ 2 ఎగ్జామ్ రాష్ట్రంలో రాను రాను సెన్సిటివ్ అయిపోయింది. బాగా సెన్సిటివ్ అయిపోయింది. దాదాపుగా 92,000 మంది నిరుద్యోగులు జీవితాలు ఏమవుతాయో ఎటు వెళ్తాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం నిజానికి ఒక్క 3 రోజులు లేదా 2 రోజులు పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. మంత్రి లోకేష్ గారు కావచ్చు, సీఎం గారి స్థాయిలో కావచ్చు, లేదా ప్రభుత్వ యంత్రాంగం కూడా. ఎందుకండి ఏమండి 92,000 మంది భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు ఒకరోజు మంది కాదు అనుకొని పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం అన్ని వర్గాలతో చర్చించి ఒక సమతూకమైన నిర్ణయం తీసుకోవడానికి ఏముంది? ఎందుకంటే ఇప్పుడు ఈ రోస్టర్ రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల అంశం చర్చనీయాంశమైంది. నిన్న విద్యార్థులు చాలా చోట్ల రోడ్డు ఎక్కారు. అక్కడ హైదరాబాద్లో కావచ్చు, విశాఖపట్నం, అనంతపురం, రాష్ట్రంలోని చాలా చోట్ల ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని దీని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలామంది అంటే వాళ్ళ భవిష్యత్తు మీద బెంగ పట్టుకుంది. వాళ్ళకి ఎగ్జామ్ జరుగుద్దో లేదో తెలియదు. నిజానికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ 23వ తేదీన ఎగ్జామ్ జరగాల్సి ఉంది. ఇప్పుడేమో హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో తెలియదు. హైకోర్టు ఏ తీర్పు ఇచ్చినా వీళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు. ఒకవేళ భవిష్యత్తులో అంటే ఈ రోస్టర్ పాయింట్ల మీద నెక్స్ట్ సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్ళింది అనుకోండి, సుప్రీంకోర్టు దీన్ని నోటిఫికేషన్ రద్దు చేసింది అనుకోండి, ఈ రాసిన వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళ కాలం మళ్ళీ వెనక్కి రాదు కదా. సో అసలు ఈ ఓవరాల్ విషయం ఏంటంటే 2023 డిసెంబర్ 7వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది 905 పోస్టులకు సంబంధించి. ఇందులో రాష్ట్రాల్లో జోన్లు 4 జోన్లు ఉన్నాయి. ఈ 4 జోన్లలో కూడా రిజర్వేషన్లు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. హారిజెంటల్ రిజర్వేషను, వెర్టికల్ రిజర్వేషను కన్ఫర్మ్ చేశారు. దీనిలో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తూనే మహిళలకు 33.3%, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 2%, అలాగే స్పోర్ట్స్ కోటాలో 2%, ఇట్లా ఒక రిజర్వేషన్ కన్ఫర్మ్ చేశారు. సో ఈ రిజర్వేషన్ల వలన కొన్ని చోట్ల పోస్టులు హెచ్చుతగ్గులు వస్తున్నాయి. సో అది అంటే కొన్ని చోట్ల అదనంగా ఎక్స్ట్రా పోస్టులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, కొన్ని చోట్ల నష్టం వస్తుంది. అలాగే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు పోస్టులు కోల్పోతున్నారు. వాళ్ళకి రావాల్సిన దానికంటే తక్కువ అవుతుంది. ఇలా నేను ఏ కమ్యూనిటీ అని పర్టికులర్గా చెప్పలేను. అలా చెప్పడం వలన మిగిలిన కమ్యూనిటీ వాళ్ళు హర్ట్ అవుతారు, నా మీద రివర్స్ అవుతారు. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే హెచ్చు తగ్గులు వస్తున్నాయి. రోస్టర్ పాయింట్లలో తేడాలు ఉన్నమాట వాస్తవం. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేయకుండా హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేయడం, పోస్టులు కేటాయించిన ఫలితంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విషయాన్ని పూర్తిగా గమనించకుండా మెయిన్స్కి షెడ్యూల్ ప్రకటించిన కారణంగా ఈ రోస్టర్ పాయింట్ల అంశం మీద అభ్యర్థులు కొంతమంది కోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. రోస్టర్ పాయింట్లు తేడాగా ఉంది, సో ఇలాగే జరిగితే అన్యాయం జరుగుద్ది, పోస్టుల్లో హెచ్చుతగ్గులు ఉండడం వలన చాలామందికి అన్యాయం జరుగుద్ది, వేలాది మందికి అని కోర్టులో పిటిషన్ వేశారు. సో ఈరోజు రేపు హైకోర్టులో తుది నిర్ణయం అంటే జడ్జిమెంట్ రాబోతోంది. నేను ఈ వీడియో చేసే సమయానికైతే జడ్జిమెంట్ రాలేదు. ఏం జరిగిందంటే జార్ఖండ్లో అనుకుంటా దాదాపుగా 4 ఏళ్ల కిందట ఎప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు, అక్కడ కూడా అంతే గ్రూప్స్ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్లు సరిగ్గా లేదని, ఈ రిజర్వేషన్ల అంశం సరిగ్గా ప్రస్తావించలేదని, నియామకాలు సరిగ్గా జరగలేదని కోర్టు పూర్తిగా నియామకాన్ని రద్దు చేసింది. ఆ గ్రూప్స్ నియామకాన్ని రద్దు చేసి మొత్తం వాళ్ళందరినీ వెనక్కి తీసింది. అసలు ఉద్యోగ నియామకాలు జరిగిపోయిన తర్వాత 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచిందనమాట. వాళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోయారు, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా ప్రభుత్వం ఈ రోస్టర్ విధానాలు సరిచేయకుండా మొండిగా ముందుకెళ్తే ఫ్యూచర్లో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. లేదు గత ప్రభుత్వం తప్పులు చేసింది కదా రోస్టర్ విధానంలో, మాకేం సంబంధం లేదు, మేము అలాగే కొనసాగిస్తాం అనడానికి లేదు. పోనీ ఫ్రెష్గా ఈ రోస్టర్ విధానాన్ని సరిచేసి రిజర్వేషన్లు సరిచేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి ప్రక్రియ అంతా. మళ్ళీ లేట్ అవుద్ది, కనీసం ఒక 6 నెలలు 1 ఇయర్ లేట్ అవుద్ది. సో దానివల్ల కొంతమందికి వయసు మీరిపోద్ది, కొంతమంది అనర్హులు అవుతారు. సో ఇది ఏమంటారు దాన్ని, మింగమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అంటారు కదా. సో అట్లా చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ఈవెన్ నేను కూడా నాకు 10 రోజుల నుంచి ఈ గ్రూప్ 2 అభ్యర్థులు వీడియో చేయమని అడుగుతూనే ఉన్నారు. ఇది సెన్సిటివ్ ఇష్యూ, ప్రభుత్వం స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, అలాగే కోర్టు స్థాయిలో నిర్ణయం రావాల్సి ఉంది. సో నేను ఒక జడ్జిమెంట్ అంటూ ఏమి చెప్పలేను, ఒక అభిప్రాయం అంటూ నేనేమి చెప్పలేను. జస్ట్ సబ్జెక్ట్ సీరియస్నెస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ 92,000 మంది తరపున నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఒకటి
ఈ ఈ వీళ్ళకి సంబంధించి కొంతమంది ప్రతినిధులతో ఆ వర్గాల ప్రతినిధులతో చర్చించాలి, ప్రాంతాల వారీగా, జోన్ల వారీగా. సో అధికారులతో వీలైనంత త్వరగా ఈ రోస్టర్ విధానాన్ని సరిచేసి కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు కోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించారు. జార్ఖండ్లో జరిగిన ఘటనను కోర్టుకు కూడా చెప్పారు. రోస్టర్ విధానం వల్ల జరగబోయే నష్టాన్ని కోర్టుకు వివరించారు. సో అది ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వచ్చిందనుకోండి, నోటిఫికేషన్ రద్దు చేయండి అని కోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి, వీళ్ళలో చాలామంది ఏజ్ పోద్ది కదా. సో ఇలా ఏం చేసినా సరే నష్టమే. అందుకే ఈ గ్రూప్ 2 విషయంలో ఎందుకో మరి ఒక పెద్ద గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. చాలామంది ఏళ్ల తరబడి మన సబ్స్క్రైబర్స్ నాకు ఫోన్లు చేస్తున్న వాళ్ళు, మెసేజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది అసలు కళ్ళమటి నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తూ నాకు మెసేజ్ పెడుతున్నారు. నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లా. చాలామందికి నేను రిప్లై కూడా రిప్లై ఇవ్వలేదు. ఏం చెప్తాను నేను వాళ్ళకి? అంటే నేను వీడియో చేయగలను, వీడియో చేస్తానన్నంత వరకు చెప్పగలను, కానీ అంతకుమించి న్యాయం జరుగుద్దా లేదా? 1 ప్రభుత్వం తేల్చాలి, 2 కోర్టు తేల్చాలి. కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం కూడా కోర్టు చెప్పింది వినాల్సిందే, కోర్టు ఏం చెప్తే అది చేయాల్సిందే. కోర్టు వరకు విషయం వెళ్లకుండానే ప్రభుత్వం సరిచేస్తే బాగుండేది, కానీ అలా సరిచేయడానికి వీళ్ళకి ముందే తెలియదంట. రోస్టర్ విధానాల్లో ఈ తప్పులు ఉన్నాయన్న సంగతి వీళ్ళకి ముందు తెలియదంట. కోర్టుకు పిటిషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది విషయం, ఈ రోస్టర్ పాయింట్లలో తప్పులు ఉన్నాయి అని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో అర్జెంటుగా వీలైతే 1-2 రోజులు పూర్తిగా దీని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఈ రోస్టర్ విధానాన్ని సరిచేసి ఆ ప్రతినిధుల అభిప్రాయం తీసుకొని ఏది న్యాయమో అది చేయడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ.